అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. అంటే సురేష్ గారు ఇప్పుడు 3 పాయింట్లు, ప్రధానంగా 3 పాయింట్లు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టాండ్ మనకు కనిపిస్తుంది. బీజేపీ చెప్తుందేమో పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఫెయిర్గా ఉంటుంది. రెండోది డీలిమిటేషన్ తప్పనిసరి. మూడో పాయింట్ విమెన్ బిల్ ఆల్రెడీ డెలివర్ చేశాము అనేది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుందేమో సెన్సస్ డిలే పై బీజేపీపై విమర్శ చేస్తోంది. సౌత్ స్టేట్స్ పెనలైజేషన్ జరుగుతోంది. కొంతమంది జిఎస్డిపి బ్యాలెన్స్డ్ ఫార్ములా ఇవన్నీ సూచిస్తున్నారు. మనం పాయింట్ 2 and 3 తీసుకుందాం. కాంగ్రెస్ వాళ్ళ అబ్జెక్షన్స్ పాపులేషన్ మీద మీరు సీట్లు పెంచుతున్నారు, డీలిమిటేషన్ కాదు. ఇప్పుడు మహిళలు సీట్ పెడుతున్నారు అంటే మల్కాజిగిరిని 3 ముక్కలు చేస్తారు మీరు. దాంట్లో 1 సీట్ కావాలంటే 2 సీట్లు కూడా మహిళల సీట్లకు రిజర్వ్ చేయొచ్చు మీరు. ఈ రిజర్వేషన్ 15 సంవత్సరాలకు ఉంటుంది యాజ్ పర్ ద ప్రపోజల్. ఇప్పుడు ఈ 16 తారీఖు అమెండ్మెంట్ తీసుకురాబో దాంట్లో ఇది 15 సంవత్సరాల దాకా ఉంటుంది. కానీ దీన్ని అమెండ్ చేయకపోతే, లేకుంటే పార్లమెంట్ ఏం చేయకపోతే ఇట్ విల్ కంటిన్యూ యాజ్ నార్మల్, అంటే ఎక్స్టెండ్ అయినట్లు ఉంటుంది అనమాట, ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్. సో మీరు అన్న దాని ప్రకారం పాపులేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పాపులేషన్ మీద కాదు ఇప్పుడు చూసేది. వీళ్ళేం చూస్తున్నారంటే బేసిక్లీ మీరు ప్రొపోర్షనేట్ పాపులేషన్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 లక్షలకు ఒక లోక్సభ ఉంటే ఇక్కడ 10 లక్షలకు చేయొచ్చు. మన దగ్గర 4 కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో. సో 4 కోట్ల మందికి మీరు డివైడ్ చేసి చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 19. దెన్ యూ కెన్ డివైడ్ 19 బహుశా ఒక 26, 27 కావచ్చు. 40 కాలేరు. యూ కెనాట్ సే 40 చేయాలి మీరు అని చెప్పేసి. 17 సారీ 17 and 17. నో, ఇట్ కెనాట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ 19, 17 and 17 చేయలేరు. 36 రాదు అది. ఓకే, ఆర్ 34 కూడా కాదు. సో ఇట్ ఈస్ ప్రొపోర్షనేట్గా చేస్తారు అది డెఫినెట్గా పాపులేషన్ బట్టి. ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను మల్కాజిగిరి లాంటి. ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళారనుకోండి, సైజ్ తక్కువ ఉంటుంది, ఏరియా పెద్దగా ఉండొచ్చు, సైజ్ తక్కువ ఉండొచ్చు, పాపులేషన్ సైజ్. లద్దాఖ్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ఈజ్ మోర్ టైట్లీ ప్యాక్డ్ పాపులేషన్. మీరు పాత స్టాటిస్టిక్స్ చూస్తే 2020 తర్వాత ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఫ్లాట్ అవుతుంది. సెన్సస్ జరగలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న లోకల్ డేటా ప్రకారం దేర్ పాపులేషన్ ఈజ్ ప్లాటోయింగ్. ఓకే, ఎందుకంటే మనం 2011 తర్వాత సెన్సస్ చేయలేదు మనం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. 2020లో చేయాలి, కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత రికవర్ అయ్యి వచ్చేదాకా గవర్నమెంట్ కూడా కొంచెం టెక్నాలజీ మార్పు తీసుకొచ్చి పేపర్ బేస్డ్ కాదు, కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ బేస్డ్ చేద్దామని చెప్పి ఇప్పుడు అదే సెన్సస్ జరుగుతుంది. సెల్ఫ్ సెన్సస్ కూడా చేసుకోవచ్చు, మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే సురేష్ గారు, ఇప్పుడు జనాభా నియంత్రణ అనేది ఒక పాయింట్ వస్తుంది. జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి రిప్రజెంటేషన్ తగ్గుతుంది. అది మన లేదు, తప్పది. దట్ థియరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నేను చెప్పాను చూడండి, తగ్గట్లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి ఇవ్వబోతుందంత వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. అంటే ఈ డీలిమిటేషన్ తర్వాత మొత్తం పవర్ అంతా నార్త్కి షిఫ్ట్ ఎందుకు? అదే నేను అడుగుతీ. అంటే కాంగ్రెస్ దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాను. మేము నార్త్ ఇండియా నుంచి ఎప్పుడు గెలవలేమని చెప్పేసి. ఒక టైంలో కాంగ్రెస్ నార్త్ ఇండియా మొత్తం గెలుస్తుండే కదా, వాళ్ళదే గవర్నమెంట్లు ఉండే కదా. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, విద్యాచరణ్ శుక్లా, ఓకే, ఇట్లాంటి పెద్ద పెద్ద నేతలు ఉన్నారు కదా ఆ టైంలో. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు సడన్గా ఇటువైపు రాజస్థాన్ కూడా వాళ్ళు గెలిచారు కదా దీనికన్నా ముందు కూడా. ఇప్పుడు కూడా సచిన్ పైలట్ లాంటి వాళ్ళు ఉన్నారు, అశోక్ గెహ్లోట్ లాంటి ఉన్నారు. అంటే మీరు పోయిందనుకుంటున్నారా మీ చేతి నుంచి నార్త్ ఇండియా? సౌత్ ఇండియా లేదంటే ఎట్లా అంటారండి? తెలంగాణలో 4 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారా? 8 మంది ఉన్నారా ఎంపీలు? ఎట్లా ఉన్నారండి? అంటే 50% రిప్రజెంటేషన్ ఉంది తెలంగాణలో. అంటే తెలంగాణలో బీజేపీకి అసలు లేదంటారా? కాదు, ఇక్కడ కూడా గెలిచారు వాళ్ళు. అంటే సౌత్ సెంటిమెంట్, సౌత్ అనేది ఇట్స్ రాంగ్ సెంటిమెంట్. సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ వాడుకుంటుందా? సౌత్ అని కాదు సార్, అక్కడే తప్పు వస్తుంది. నేను అది చెప్తాను. మళ్ళీ కర్ణాటకలో ఏంటి జరుగుతుంది? 50-50 కూడా అక్కడ కూడా అప్రాక్సిమేట్ అప్పుడప్పుడు కొంచెం అక్కడ మార్పు వస్తుంది. సో తెలంగాణ అండ్ కర్ణాటక ఇస్ అవుట్ ఈ సౌత్ అనే ఎగ్జాంపుల్ నుంచి. ఆంధ్ర వైపు చూడండి, కాంగ్రెస్కి సీట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ? లేవు, 0. మళ్ళీ అప్పుడు మళ్ళీ సౌత్ ఎట్లా అంటారండి మీరు? మీకు రిప్రజెంటేషనే లేదు. అట్లీస్ట్ బీజేపీ కొన్ని సీట్లు ఉన్నాయి అక్కడ, బికాస్ ఆఫ్ వాళ్ళ అలయన్స్ ఉందని చెప్పి, పొత్తుందని చెప్పేసి. కేరళలో మీరేమంటారు? 50-50 ఉంది అక్కడ, సిపిఎం కాంగ్రెస్. ఇది ప్రాబ్లం. సి యు ఆర్ బార్కింగ్ ఆఫ్ ద రాంగ్ ట్రీ. పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు ఒకటి. సెకండ్ పాయింట్ మీరు చెప్పారు, మూడో పాయింట్, దట్ ఇస్ స్టేట్ జిఎస్డిపి. దాని మీద సీట్లు ఉండాలని చెప్పేసి. గ్రేట్ ఐడియా, వండర్ఫుల్. స్టేట్ జిఎస్డిపిని మనం బ్రేక్ డౌన్ చేసి డిస్ట్రిక్ట్ జిఎస్డిపి చేయండి.
అప్పుడు మీకు సిద్దిపేటలో ఎన్ని సీట్లు వస్తుంది, హైదరాబాద్లో ఎన్ని సీట్లు వస్తుంది? 75 నుంచి 80% రెవెన్యూ స్టేట్ క్యాపిటల్లో ఉంటుంది. ఇక్కడ కూడా అదే సంగతి హైదరాబాద్లో ఉంది. బండి సంజయ్ అదే అంటున్నాడు కదా. ఇప్పుడు లేటెస్ట్ రూమర్స్ చూస్తున్నాం మనం, హైదరాబాద్లో 21 సీటు పెరగొచ్చని చెప్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల సీట్లు పెరుగుతుందని చెప్తున్నారు, లోక్సభ సీట్లు. ఎందుకంటే జనాభా ఇక్కడ ఉంది, జనాభా డిస్ట్రిక్ట్స్ తక్కువ ఉన్నారు, మైగ్రేషన్ ఉంది సిటీకి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడేమంటారండి? ఆదిలాబాద్ వాళ్ళు ఏడుస్తారా? నిజామాబాద్ వాళ్ళు ఏడుస్తారా? డెఫినెట్గా వాళ్ళు అంటారు హైదరాబాద్ సీట్లన్నీ ఇచ్చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీరు డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చేసుకుంటారు, ఓట్లన్నీ అక్కడే కదా. ఎస్, దిస్ ఇస్ వాట్ ఇస్ గోన్ హ్యాపెన్. మీకు ఇంక ఎక్స్ట్రా 21 అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో మీ గవర్నమెంట్ ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? మేము ఆదిలాబాద్ చేసి ఏం ఫైదా, అక్కడ సీట్లు ఎక్కువ లేవు మాకు, ఇక్కడ మేము డబ్బులు పెట్టి ఇక్కడ ప్రజల్ని హ్యాపీగా ఉంచుకుంటే మేము ఎలక్షన్ గెలవచ్చు. ఇది వాళ్ళ లాజిక్ ఉంటుంది. సో స్టేట్ జిఎస్డిపి మీద రాకూడదు ఎప్పుడు. స్టేట్ జిఎస్డిపి ఇన్క్లూడ్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. స్టేట్ ఒక్కరే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్నారు, ఓకే, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నారు, వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్న దానికే వస్తుంది అనమాట. మహారాష్ట్ర ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. మీరేమంటారు? ఇప్పుడు మన దగ్గర ఎన్ఎండిసి తీసుకోండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్, మహారత్న. వాళ్ళ మైన్స్ ప్రతి ఛత్తీస్గఢ్లో, మా మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో ప్రతి చోట ఉంది వాళ్ళకి. వాళ్ళు ట్యాక్స్ ఇక్కడ కడుతున్నారు సెంట్రలైజ్డ్గా. ఇప్పుడు ఆ స్టేట్స్ అంటారు ఒకరోజు, మీరు స్టేట్ హైదరాబాద్ ఎందుకు కడుతుంది, మా దగ్గర కట్టండి అంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయి. అది ఏం చేస్తారు మళ్ళీ? సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీరు తీసుకొని మీరు అంటున్నారు మా జిఎస్డిపి అంటున్నారు, మా స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సారీ, ఎవ్రీ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉంటుంది. సో యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ దాట్. దానికోసం ముంబై ఈజ్ నెంబర్ 1 టుడే, కల్కట్టా ఇస్ వెరీ, ఎక్కడో వెనకకి వెళ్ళిపోయింది కల్కట్టా. ఇది మనం ఈ తప్పు అనాలిసిస్లోనే ఇదంతా పోతుంది. పవన్ గారు ఒకసారి రానియండి, బిల్ పాస్ కానివ్వండి, చర్చలు నడుద్దాం, కూర్చొని మాట్లాడదాం, మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాల్సింది డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు దాని లోపల కూడా గొడవ ఉండే. మొన్న టాక్ వెళ్ళండి, సండే రోజు నన్ను పిలిచారు, జేపీ సార్ కూడా ఉన్నారు దాంట్లో ఒకరు అడిగారు ఒక ప్రశ్న, ఈ రాబోయే మహిళా రిజర్వేషన్ 33%లో ఎస్సీ ఎస్టీ కూడా ఇస్తారా రిజర్వేషన్? సబ్ అందులో మీరు అక్కడ రిజర్వేషన్ ఉంది మీకు జనరల్ కేటగిరీ, అంటే జనరల్ అంటే 543 సీట్లో రిజర్వేషన్ ఉంది, ప్రపోర్షనేట్ రిజర్వేషన్. మళ్ళీ రిజర్వేషన్ తీసుకొస్తారని అడుగుతున్నారు. అది డెఫినెట్గా రాదు. అది ఎవరైనా వెళ్ళి ఛాలెంజ్ కూడా చేయొచ్చు సుప్రీంకోర్టులో, రిజర్వేషన్ ఎట్లా వస్తుందని. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పటికి వాళ్ళ లాజిక్ ఏంటంటే పవన్ గారు, చదువుకున్న మహిళలు, ఊర్ల నుంచి వచ్చిన మహిళలతోని, వాళ్ళ ఊర్లలో వచ్చిన విలేజెస్, ట్రైబల్ ఏరియాస్ నుంచి మహిళలు పోటీ చేయలేకపోతారు చదువుకున్న వాళ్ళతో. ఆ లాజిక్ పని చేయదు ఎప్పుడు. విత్ ఇన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళే పోటీ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక లోక్సభ ఎలక్షన్ పోటీ చేయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి మినిమం. తెలంగాణ, ఆంధ్రాలో ఉంటుంది అది, కేరళలో తక్కువ, తమిళనాడులో కూడా కొంచెం తక్కువ. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టేది ఒక పేద మహిళ ఖర్చు పెట్టచ్చా? లేదు. యూ అండ్ మీ కెనాట్ డ్రీమ్ ఆఫ్ ఏ లోక్సభ సీట్. మీరు తక్కువ కేపబుల్ కాదు, మీరు కూడా పోటీ చేయొచ్చు సికింద్రాబాద్ నుంచి, కానీ మీరు చేస్తారా? మీరు చేయరు. సో ఈ మహిళలు, ఎస్సీ ఎస్టీ ఉన్నారు, దానికోసం వాళ్ళు పోటీ చేయలేకపోతారు, లేకుంటే వాళ్ళు ఓబీసీ ఉన్నారు, వాళ్ళ దగ్గర కాంపీట్ చేయడానికి కేపబిలిటీ లేదు, ఇట్స్ అ రాంగ్ థింగ్. చేయవచ్చు, కానీ ఏంటంటే అప్పుడు కూడా ఈ క్రీమ్ ద లా క్రీమ్ రిజర్వ్డ్ కేటగిరీలో కూడా వాళ్ళే వస్తారు. బాటమ్ కేటగిరీలో ఎవరున్నారు వాళ్ళు రానియరు వాళ్ళ పైకి. అది మనం ఎడ్యుకేషన్లో కూడా చూస్తున్నాం, ఉద్యోగాలు చూస్తున్నాం మనం. సేమ్ థింగ్, కొత్తదేం కాదు అది. ఇట్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనం ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రానియండి, లెట్ ఇట్ గెట్ పాస్, లెట్ దే బి ఎ డిబేట్. ఎందుకంటే చాలా మట్టుకు మహిళలకు రిప్రజెంటేషన్ చూస్తే మీరు, ఐఎమ్ సర్ప్రైజ్, ఐ హ్యావ్ సమ్ డేటా విత్ మీ హియర్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది, మన ప్రజెంట్ లోక్సభలో 15% అంతే. 543 స్థానాలు పార్లమెంట్, లోక్సభలో అండ్ ప్లస్ రాజ్యసభ కలుపుకుంటే ఐ థింక్ ఆ టోటల్ రిప్రజెంటేషన్ ఇస్ అరౌండ్ 15% లోక్సభలో. ఇప్పుడున్న లోక్సభలో మనం అడుగుతుంది 33 ఇప్పుడు, అంటే మన టార్గెట్ అన్నమాట. మీరు చూస్తే స్టేట్ అసెంబ్లీలో మహిళల రిప్రజెంటేషన్ 9%, ఇంకా దారుణం అది.
మున్సిపాలిటీలో పంచాయతీలో ఆల్రెడీ 33 ఉంది. అవును. కానీ ఎవరు నడిపిస్తారు? అంతా వాళ్ళ హస్బెండ్స్. నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ఇట్లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో, సౌత్ ఆఫ్రికా నాట్ అ గ్రేట్ అడ్వాన్స్ కంట్రీ అని చెప్పలేము మనం, 45%, స్వీడన్ 46, నార్వే 46, ఆస్ట్రేలియా 38. అవన్నీ రిజర్వేషన్స్ అవన్నీ. నో ఎలక్టెడ్ ఉమెన్ వితౌట్ రిజర్వేషన్. ఓకే. వాళ్ళు ఎట్లా చేశారంటే దీన్ని పొలిటికల్ పార్టీల కోటా పెట్టారు. రైట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గర చెప్తారు, బాబు నువ్వు అన్ని సీట్లలో పోటీ చేస్తావు, మేము మాకు 500 సీట్లు పోటీ చేయబోతున్నాం, 40 మా అలయన్స్ పార్ట్నర్స్కి ఇస్తున్నాం. ఓకే గ్రేట్. 500లో 33% రిజర్వేషన్ పెట్టాలి మీరు. పార్టీ వైపు నుంచి చేయరు. ఫస్ట్ వ్యతిరేకిస్తారు వాళ్ళే అందరు కలిసి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ వ్యతిరేకించారు. ఆ టైంలో బీజేపీ లేకుండే, ఎవరు లేకుండే, కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏది రాజగోపాలాచారి, అంబేద్కర్ గారు వీరందరూ ఉన్నప్పుడు కూడా అక్కడున్న ఎంపీస్ వ్యతిరేకించారు. అంబేద్కర్ గారు తీసుకొచ్చిన హిందూ కోడ్ బిల్ని వ్యతిరేకించారు నెహ్రూ. అది పెద్ద స్టోరీ, అది ఇంకో స్టోరీ. అది దానికోసం రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు క్యాబినెట్ నుంచి, నెహ్రూ క్యాబినెట్ నుంచి. ఎందుకంటే నెహ్రూ అది పాస్ చేయలేదని చెప్పి హిందూ కోడ్ బిల్ని. ఇది సంగతి. మన వైపు ప్రాబ్లం ఏంటంటే మన మహిళలని మనం ఇంట్లో కూర్చొని పని చేయండి, లేకుంటే నువ్వు ఎలక్ట్ అయితే కూడా నువ్వు సంతకం పెట్టు, నేను ఎక్కడ చెప్తా అక్కడ సంతకం పెట్టు అంతే. కానీ పార్లమెంట్కి ఒకసారి వెళ్తే, అసెంబ్లీకి ఒకసారి వెళ్తే యూ హ్యావ్ టు డిబేట్, మీరు మాట్లాడాల్సి వస్తుంది. అండ్ అదర్ డే సుష్మా స్వరాజ్ కూతుర్ని విన్నాను నేను. ఐ థింక్ షీఈ్ ఓన్లీ 2 years ఇన్ లోక్సభ. 2 years కూడా కాలేదు ఇప్పుడు. ఎంత బాగా మాట్లాడుతుంది సార్ ఆమె. ఓకే, మేబీ వాళ్ళ అమ్మగారి నుంచో వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన స్కిల్ ఉండొచ్చు, జీన్స్లో వచ్చేస్తుంది అది. కానీ అది మాకు ఇంకా కావాలి చాలామంది అట్లాంటి వాళ్ళు. అప్పుడేమంటారు, అర్బన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఓకే, వీళ్ళందరూ ఒక 5-star కల్చర్ నుంచి వచ్చారంటారు. స్టార్ట్ చేద్దామండి. మీ పార్టీ నుంచి రిజర్వేషన్ ఇవ్వండి. మీకు అంత ప్రాబ్లం ఉంటే మీ పార్టీ నుంచే రిజర్వేషన్ ఇవ్వండి 33%. అది ఇవ్వరు. అది ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇవ్వరు. ముస్లిం లీగ్ చూడండి, కేరళలో మహిళలకు అస్సలు సీట్లు ఇవ్వరు. ఈసారి ఫస్ట్ టైం నేను చూసాను, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం మహిళకు టికెట్ ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ పార్టీలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మహిళా ఎంపీలు? ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఎంపీ ఒకరే అనుకోండి, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? లేరు, ఇవ్వరు. అది అక్కడ మేల్ డామినేటెడ్ సొసైటీ. అది ఇది మనం మార్పు తీసుకురావాల్సింది. దీనికోసం మోదీ గారు ప్రయత్నిస్తున్నారు. అదే చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న ఇదే కాంగ్రెస్లో సోనియా గాంధీ ఒక లెటర్ రాశారు, ఇవాళ ఒక ఆపెడ్ రాశారు హిందూలో. బీజేపీ కావాలని చేస్తున్నారు, ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఆడుతున్నారు, మీరు చెప్పినట్ల సెన్సస్తో చేయొచ్చు కదా, డీలిమిటేషన్తో చేయొచ్చు కదా, కావాలని చెప్పి కాన్స్టిట్యున్సీ మార్చేస్తున్నారు. ఈ అలిగేషన్ చాలా చేస్తున్నారు వాళ్ళు. కానీ అది కాదు పాయింట్. ఇదే సోనియా గాంధీ కొన్ని సంవత్సరాల ముందు అడిగారు, బీజేపీ ఈ బిల్లుని ఎందుకు ఆపెట్టారు, బిల్లు పాస్ అయింది, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు, వై ఆర్ దే నాట్ ఎన్ఫోర్సింగ్ ఇట్? ఇప్పుడు మోదీ గారు అంటున్నారు, ఎస్ 2029 ఎలక్షన్లో ఇది ఉంటుంది సంగతి. ఇట్ విల్ నాట్ బి 543, ఇట్ విల్ బి దట్ న్యూ నంబర్ దట్ వీ విల్ హ్యావ్. కొత్త పార్లమెంట్ సీట్లు వచ్చేసాయి కదా. అది చూడండి. అది ఆ రోజు సెంగోల్ తీసుకొని అందరు వెళ్తున్నప్పుడు ఎవరో కామెంటేటర్ అన్నారు, ఇన్ని సీట్లు ఉన్నాయి, 800 సీట్లు పెట్టారు ఇక్కడ, 860 అంతా చెప్పారు ఆయన. అప్పుడే నాకు ఒక మైండ్లో వచ్చింది, డౌట్ ఏమొచ్చింది, ఎందుకే 543 ఉన్న స్థానాల్లో ఒక 600 పెడితే చాలు కదా, 800 ఎందుకు పెట్టారు? 9, ఆల్మోస్ట్ క్లోజ్ టు 900 సీట్స్. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే ఎస్ మోదీ గారి మైండ్లో ఏదో ఒకటి ఉంది, గేమ్ ఒకటి. ఎనీవేస్ డీలిమిటేషన్ వస్తుంది, అప్పుడు పెరుగుతుంది. దానికన్నా ముందు ఈయన చేసేసాడు ఆల్రెడీ. నౌ డీలిమిటేషన్ విల్ బికమ్ ఇన్ఫ్రక్టస్ యాక్చువల్లీ. ది ఎలక్షన్ అయింది అనుకోండి 2029 తర్వాత, మీరు మహిళల కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్గానే ఉంచుకుంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఓకే, 2029 to 2034 రిజర్వ్డ్ ఉంటుంది. దాని తర్వాత రొటేషన్ ఉంటుందా? రొటేషన్ ఉంటే అక్కడున్న మహిళా ఎంపీ ఎందుకు ఎఫర్ట్ పెడతారు, ఎందుకు రోడ్లు వేపిస్తారు, ఎందుకు అక్కడ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తారు? వాళ్ళంటారు నెక్స్ట్ ఎలక్షన్ కావాలంటే ఇదంతా చేస్తేనే ఎలక్ట్ అవుతాను, నాకు సీటే ఉండకపోతే నేనేం చేస్తాను? దట్స్ అ రాంగ్ వే టు డూ ఇట్. ఈ 5 years చేసుకుని వెళ్ళిపోతారు. మినిమం 15 years ఉండనియండి, దాని తర్వాత రొటేట్ చేయండి, లేకుంటే 10 years అని ఉండనియండి.
అది ఈవెన్ మెయిల్ మెంబర్స్ కూడా అంతే. ఇప్పుడు మీకు మెయిల్ మెంబర్ ఉందనుకోండి, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది బహుశా మూమెంట్ సీట్ అయిపోతే నేనేం చేయాలి? ఈ లోకల్ బాడీలో 2 టర్మ్స్. ఆ 2 టర్మ్స్ ఇంప్లిమెంట్ చేయండి టు స్టార్ట్ విత్ అట్లీస్ట్.